ఎందుకు చేశారో తెలుసా? అన్నీ ఏ విధంగా ఆ పోర్టు, ఆ షేరు, కేవీ రావు వాటా 41% అమ్మే వరకు గొంతు మీద కత్తి పెట్టి వీళ్ళు తీసుకున్నారనే విషయం మీకు అందరికి మనవి చేస్తూ ఉన్నా. సరే, ఇది బాగుంది. అసలు విషయానికి వస్తాం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను 5-6 సార్లు చెప్పేశాను కాబట్టి. సో విల్ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈరోజు మీ ఇళ్ళు అమ్మాలంటే, మీ ఇళ్ళో నా ఇళ్ళో ఎవరైనా ఇళ్ళు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా, కొనుక్కునేవాడు చెప్తాడా? నీ రేటుకి, నాకు నచ్చిన రేటుకి నా ఇళ్ళు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు, ఇష్టం లేకపోతే కొనవు, అంతే కదా? మీ ఇళ్ళు అమ్ముకుంటే ఎదుటాడు 5 రూపాయలు అంటే ఇచ్చేస్తావా? ₹1,00,00,000 ఇళ్ళున్నాయి, ఇవి కదా. నాకు నా ఇల్లు విలువ ఇంత, ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇల్లు నీకు అమ్ముతానని చెప్తాం. ఈరోజు నేను చెప్తున్నాను, కాకినాడ డీప్ సీ పోర్ట్లో 41% అమ్మేదానికి అరబిందో వాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు. అంటే వాడు ఏ రేటు చెప్తే అదే, ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు, ఈడే వాడిని కన్సల్టెంట్గా పెడతాడు. అరబిందో గాడు, వాడు శరత్ గాడు, వాడే రేటు చెప్తాడు, ఈ రేటుకి అయితే మనం మీరు తీసుకోవచ్చు అని. సరే, ఎంత? 494 కోట్ల రూపాయలకి షేర్లు, ఒక్కొక్క టోటల్ షేర్స్ 41% షేర్స్ వచ్చి 494 crores వీళ్ళు ఫిక్స్ చేశారు. కేవీ రావు నా వల్ల కాదు, ఇది చాలా తక్కువ అన్నాడు. ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కత్తి గొంతు మీద పెట్టి 494 కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు, ప్రాఫిట్లో ఉండే పోర్టు, విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, మీకు మీ వాల్యుయేషన్, అసలు వాల్యుయేషన్ కూడా చూపిస్తాను నేను. మీరు ఆ షేరు 494 కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో, ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో, 1000 కోట్ల రూపాయలు వేసిన ఫైను, కట్టాల్సిన డబ్బులు 8 కోట్లు వెళ్ళిపోయింది. 1000 ఎక్కడా, 8 కోట్లు ఎక్కడా అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కరెక్టా? అప్పటికి ఈ శ్రీకాంతం వీళ్ళందరూ ఎవరు, పీకేఎఫ్, శ్రీధరన్, సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ని. అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది? ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా? ఏపీ గవర్నమెంట్ ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయించలా? ఏం గవర్నమెంట్, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్లు లేరా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆడిటర్లు ఉన్నారా లేరా? ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెన్నై నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది? ఎందుకంటే విజయసాయి రెడ్డి చెన్నైలోనే అతను ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, పనికి మాలిన చార్టర్డ్ అకౌంటెంట్గా అక్కడ ఉండేవాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీరు చెన్నై నుంచి చార్టర్డ్ అకౌంటెంట్లు తీసుకొని వస్తారు, ముంబై నుంచి తీసుకొని వస్తారు, కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం తీసుకురారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అదే రాజీవ్ చతుర్వేది, అదే కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది, ఆయన కాకినాడ డీప్ సీ పోర్ట్ మీద ఒక వాల్యుయేషన్ వేశాడు. దీంట్లో ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే ఇది టెక్నికల్, మీకు అంత నచ్చకపోవచ్చు. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనే ఒక సిస్టము, కంపారబుల్ మార్కెట్ మల్టిపుల్ అప్రోచ్ అనే 2 విధానాలుగా జనరల్గా ఒక ఫర్మ్ వాల్యుయేషన్ చేస్తాం. ఎనీబడి, ఎవరైనా ఒక కంపెనీ కొనాలంటే ఈ 2 విధానాల్లో వాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన వాల్యుయేషను, యావరేజ్ వాల్యుయేషన్ 6,123 crores ఆ కంపెనీ వాల్యుయేషన్. యావరేజ్ 6,048 crores రెండో వాల్యుయేషన్. అంటే కేవీ రావు
KSPL 40%, 41% స్టేక్ వచ్చి 2,689 కోట్ల రూపాయలు. 2,689 కోట్ల రూపాయల షేర్ని మీరు 400కి దొబ్బేస్తారా? 494 కోట్లకు తీసుకుంటారా? 2,689 కోట్ల షేర్ని. ఈరోజు నేను అడుగుతున్నా, సరే అది కూడా ఒప్పుకుంటా, కేవీ రావు పిచ్చోడు కాబట్టి, కేవీ రావు విషయం తెలియదు కాబట్టి, కేవీ రావు అమాయకుడు అనుకో మీరు చెప్పే వాదనలో. సింపుల్ పాయింట్, ఈరోజు ఆ మీరు పెట్టిన 496 కోట్లలో ఆల్రెడీ లాస్ట్ ఇయరే మీకు 380 కోట్లు వెనక్కి వచ్చేసింది కాకినాడ డీప్ సీ పోర్ట్ నుంచి. డివిడెండ్ అయితే ఏమి, ఐసీడీలు అయితే ఏమి, బెదిరించి ఐసీడీలో అరబిందో కంపెనీ తీసుకుందనే విషయం మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. అవసరమైన